Hi everyone, welcome to NIMMA FinCrop Services. Today we are going to discuss about CIBIL. What is CIBIL score and what is credit report? We will discuss in this video. CIBIL score అంటే ఏం లేదు, ఒక క్రెడిట్ రిపోర్ట్ని త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తాయి. ఈ క్రెడిట్ ఈ డిజిట్స్ అనేది 300 నుంచి 900 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. దీన్నే సిఐఆర్ ఇండివిజువల్ క్రెడిట్ పేమెంట్ లిస్ట్ అని కూడా అంటారు. ఈ సిఐఆర్ అని కూడా అంటారు, లైక్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాము. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది లోన్ టైప్స్ కానీ మనం తీసుకునే క్రెడిట్ కార్డ్స్ కానీ దాని బేసిస్ మీద ఒక రిపోర్ట్ అనేది, ఈ క్రెడిట్ రిపోర్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్రెడిట్ రిపోర్ట్లో మన సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఏది దాంట్లో రిప్రజెంట్ చేయరు. ఈ సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. మనకి సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సిబిల్ స్కోర్ బేస్ మీదే మనం తీసుకునే లోన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైక్ లెండర్కి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఆర్ వాళ్ళకి మనకి లోన్ ఇవ్వడానికి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ రావాలంటే బేస్డ్ ఆన్ సిబిల్ స్కోరే ఉంటుంది. అది ఈ సిబిల్ స్కోర్ అనేది 300 to 900 ఇన్ బిట్వీన్ ఉంటుంది. బిలో 650 లెండర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే లైక్ బ్యాడ్ ప్రొఫైల్ కస్టమర్ అని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో దే విల్ నాట్ ప్రొవైడ్ లోన్స్. సో లోన్స్ అనేది రిజెక్ట్ అయిపోతాయి. అదే 650 to 700 నాట్ ఎవ్రీ బ్యాంక్ బట్ ఫ్యూ బ్యాంక్స్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి బేస్డ్ ఆన్ ఎనీ ప్రీవియస్ లోన్స్లో ఉన్న ఏదైనా ఒక గుడ్ ట్రాక్ ఉంటే. మల్టిపుల్ ట్రాక్స్లో ఏదైనా 1 or 2 గుడ్ ట్రాక్స్ ఉంటే ఆ ట్రాక్స్ బేస్ చేసుకుని సెక్యూర్ లోన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రిఫర్ చేయరు బ్యాంక్స్ చేయడానికి. అదే 700 to 750 దే విల్ డూ అన్సెక్యూర్డ్ లోన్స్, బట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఫీ విల్ బి ద హై. 750 to 850 is very good customer, good profile. దే విల్ డూ హ్యూజ్ లోన్స్, శాంక్షనింగ్ లోన్ కూడా హ్యూజ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా చాలా నెగోషియేషన్ ఉంటుంది. సో 800 ఏబో 850 ఉంది స్కోరు అంటే కనుక ఇట్స్ వెరీ ఎక్సలెంట్ ప్రొఫైల్. అండ్ బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా నెగోషియేషన్ చేసుకోవచ్చు బ్యాంక్స్ తోటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ. సో మెయింటైనింగ్ సిబిల్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండివిజువల్. సో ఈ ఇన్ఫర్మేషన్ సిబిల్ రిపోర్ట్కి ఎలా వస్తుంది? సో ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, లైక్ సిబిల్ అనేది ఇండియాలోనే ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. సో విచ్ కలెక్ట్స్ అండ్ మెయింటైన్స్ లైక్ రికార్డ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ రికార్డ్స్ని కలెక్ట్ చేసుకుంటాయి. లైక్ మనం తీసుకునే లోన్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తాయి. ఇవి వీళ్ళకి బ్యాంక్స్ దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్రెడిట్ బ్యూరోస్కి వెళ్తుంది. సో దే విల్ మెయింటైన్ ఎ రిపోర్ట్. సో దీంట్లో ఏ ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, లైక్ మెజరింగ్ ఫ్యాక్టర్స్ క్రెడిట్ స్కోర్లో అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకి క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో మనకి ఒకసారి 800 ఉంటుంది, సడన్గా 750 700 కూడా చూస్తాం. దేనికి క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పేమెంట్ హిస్టరీ. లైక్ పేమెంట్ హిస్టరీ ఇస్ నథింగ్ బట్ మనకి లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ పే చేస్తాం కదా ఎవ్రీ మంత్. సో ఆన్ టైం పేమెంట్ జరుగుతూ ఉంటే క్రెడిట్ హిస్టరీ అనేది, ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ టైం అవ్వకుండా డిలే పేమెంట్స్ ఉన్నా, లేట్ పేమెంట్స్ ఉన్నా కూడా చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ ఉంటుంది ఈ సిబిల్ స్కోర్ మీద. డిలే పేమెంట్స్ ఏంటి, లేట్ పేమెంట్స్ ఏంటి? డిలే అంటే ఈఎంఐ డేట్ కన్నా ఒక 3 days కానీ 4 days కానీ 7 days కానీ డిలే చేయడం. అదే ఒక 30 days దాటిందంటే దాన్ని లేట్ పేమెంట్ అంటాం. సో ఇవి ఇవి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటాయి మనకి. ఈఎంఐకి ఒక 1-2 daysలో అయితే అంత ఎఫెక్ట్ ఉండదు లేట్ పేమెంట్స్. బట్ అదే 30 days తర్వాత, 60 days తర్వాత, 90 days తర్వాత, 120 days తర్వాత ఇలా సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ బేసిస్లో వాళ్ళు స్కోర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఇంకొక ఫర్దర్ వీడియోలో చూద్దాము, ఈ లేట్ పేమెంట్స్ వల్ల సిబిల్ స్కోర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో అయితే బట్ లేట్ పేమెంట్ అవ్వకుండా ఆన్ టైం పే చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రెడిట్ యూటిలైజేషన్. సో క్రెడిట్ యూటిలైజేషన్ అంటే మనకున్న క్రెడిట్ కార్డ్స్ని ఎంత పర్సంటేజ్ యూటిలైజ్ చేస్తున్నాము. ఒక 1 lakh క్రెడిట్ కార్డ్ ఇచ్చారు అంటే దానికి మనకి ఏ బేసిస్ మీద ఇస్తారు? సో 3 times ఆఫ్ అవర్ శాలరీ, ఆర్ 4 times ఆఫ్ శాలరీ, ఆర్ 3 times ఆర్ 4 times ఆఫ్ ఇన్కమ్ బేసిస్ మీద ఇస్తారు. అంటే ఒక 1 lakh క్రెడిట్ కార్డ్ ఇచ్చారు అంటే మనకి ఒక బ్యాంకర్స్ పాయింట్లో అది ఒక 3 months ఆర్ 4 months ఆఫ్ ఇన్కమ్. దాన్ని ఒక 1 monthలోనే మనం యూస్ చేస్తున్నామంటే ఎక్స్టెండ్ యూస్ చేస్తున్నట్టు. సో బ్యాంక్స్ కానీ లెండర్స్ కానీ ఎలా థింక్ చేస్తారంటే క్రెడిట్ కార్డులో 30% ఆర్ 40% యూటిలైజ్ చేస్తే దెన్ ద కస్టమర్ ఈస్ గుడ్ ప్రొఫైల్ కస్టమర్.
అంటే గుడ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టు. అదే మోర్ దాన్ 90% 100% యూస్ చేస్తున్నాము అంటే సిబిల్ స్కోర్ మళ్ళీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో 30-40% మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 30% బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ క్రెడిట్ యూటిలైజేషన్లో. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏజ్ ఆఫ్ క్రెడిట్, అంటే మనం తీసుకున్న అకౌంట్స్ కానీ క్రెడిట్స్ కానీ ఎంత ఏజ్ మెయింటైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొటాక్లో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం, మళ్ళీ 6 మంత్స్కి అది క్లోజ్ చేసి ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. అలా 1 ఇయర్కి అకౌంట్స్ క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేస్తూ ఉన్నా అది ఇంపాక్ట్ అవుతుంది. మనం తీసుకున్న క్రెడిట్ కార్డ్ కానీ ఆర్ బ్యాంక్ అకౌంట్స్ కానీ స్టేబుల్గా మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్రెడిట్ కార్డ్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ క్రెడిట్ ఎంక్వైరీస్, ఈ క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది ఎందుకు తగ్గిపోతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్. ఈ డేస్లో ఏమవుతుందంటే నవే డేస్లో మనకు తెలియకుండానే క్రెడిట్ ఎంక్వైరీస్ చేసుకుంటున్నాం. లైక్ యాప్స్, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఫోన్పే ఆర్ పేటిఎం ఆర్ వాట్, ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక పాపప్స్ వస్తూ ఉంటాయి. యూ హ్యావ్ ప్రీ అప్రూవ్ లోన్ ఆఫ్ 2 lakh 3 lakh పర్సనల్, ఇఫ్ యూ ఆర్ యూ లుకింగ్ ఫర్ లోన్ ట్రై దిస్ అని చెప్పి మనకి పాపప్స్ రాగానే ఇమీడియట్గా మన పర్సనల్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తున్నాం. నథింగ్ బట్ లోన్ ఎంక్వైరీ చేస్తున్నాం మనం. ఆ ఎంక్వైరీస్ అన్నీ కూడా క్రెడిట్ స్కోర్ని తగ్గించడానికి అవుతుంది. సో ఎంక్వైరీస్ అనేది తగ్గి క్రెడిట్ ఎంక్వైరీస్ ఎక్కువైనా కూడా మనకి క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ క్రెడిట్ కార్డ్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి అంటే డ్యూస్ అనేది ఆన్ టైంలో పే చేసుకోవడం, ఈ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అనేది లోగా మెయింటైన్ చేయడం, అంటే యూటిలైజేషన్ తగ్గించుకోవడం. సో మనం అప్లై చేసే లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మోడరేట్గా ఉండాలి. అంటే అట్లీస్ట్ 3 months గ్యాప్ అయినా తీసుకోవాలి. ఈ మంత్ అప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ 2 monthsకి 3 monthsకి ట్రై చేస్తే కాకుండా అట్లీస్ట్ 3 to 6 months గ్యాప్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్తీ క్రెడిట్ మిక్స్, అంటే లోన్స్ అనేది ఓన్లీ అన్సెక్యూర్డ్ కాకుండా సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ మిక్స్డ్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. లైక్ హోమ్ లోన్ కానీ లేదా కార్ లోన్ కానీ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎవరికైనా గ్యారంటీడ్గా ఉన్న జాయింట్ అకౌంట్స్ ఉన్న కోఅప్లికెంట్గా సైన్ చేసినా కూడా వాటిని మానిటర్ చేసుకోవాలి. చాలా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. క్రెడిట్ కార్డ్ కావాలంటే ఇవ్వడం కానీ లేదా పర్సనల్ లోన్ మన పేరు మీద తీసుకుని ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఆన్ టైం పే అయిపోయినా కూడా అది మన క్రెడిట్ కార్డ్ మీద మన సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది మానిటర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ త్రూ అవుట్ ద ఇయర్ క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ అండ్ క్రెడిట్ స్కోర్లో ఎన్ఏఆర్ ఎన్హెచ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఇప్పటికి అసలు లోన్స్ ఏం తీసుకోలేదు ఇప్పటి వరకు. సో క్రెడిట్ సిబిల్ స్కోర్ అనేది రాదు, మనకి -1 చూపిస్తుంది. అంటే లైక్ నో హిస్టరీ అని. ఇప్పటి వరకు లోన్స్ ఏం తీసుకోకపోతే మన సిబిల్ ఏమీ రిఫ్లెక్ట్ అవ్వదు కదా. సో ఇట్ షోస్ యాజ్ అ -1. అదే సిబిల్ స్కోర్ 0 ఉంది అంటే కనుక లైక్ సిబిల్ స్కోర్ 0 ఉండి మీనింగ్ ఏంటంటే నాట్ అవైలబుల్, లైక్ ఎన్ఏ. ఇట్ షోస్ లైక్ ఎన్ఏ నాట్ అవైలబుల్, అంటే లాస్ట్ 6 months దాటలేదు ఇంకా మీరు లోన్ తీసుకొని కానీ ఏమి ఈ 6 months ఓల్డ్వి లేవు, అందుకే ఇట్ షోస్ ఎన్ఏ. సో ఈ -1 ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంక్స్ థింక్ చేస్తాయి లోన్ చేయడానికి. చాలా బ్యాంక్స్ లోన్ అప్లికేషన్ మూవ్ చేయడానికి దే విల్ థింక్, అంటే కడతారా కట్టరా అనే క్వశ్చన్ ఉంటుంది. సో బెటర్ మీకు అసలు ఇప్పటి వరకు ఏం సిబిల్ రిపోర్ట్ లేదు అంటే, ఇఫ్ మీ సిబిల్ స్కోర్ -1 ఉంది అంటే గో ఫర్ కన్జ్యూమర్ లోన్స్. లైక్ మొబైల్ పర్చేస్ కానీ ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్, లైక్ ఏదైనా ఒక కన్జ్యూమర్ గూడ్స్ పర్చేస్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అయితే దెన్ యూ కెన్ గో ఫర్ పర్సనల్ లోన్స్ ఆర్ బిజినెస్ లోన్స్. సో నెక్స్ట్, లోన్ రిజెక్షన్స్ అండ్ డిస్పెట్స్. లైక్ ఏంటి అంటే మనం చూస్తూ ఉంటాం చాలా సిబిల్ స్కోర్ అనేది నాకు 700 ఉంది కానీ మనం లైక్ లోన్స్ రాకపోవటము కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటి అంటే డిఫాల్టర్స్ లిస్ట్లో ఉంటారు వాళ్ళు. డిఫాల్టర్స్ ఎప్పుడైతారంటే లైక్ ఏదైనా మనం బ్యాంక్కి సెటిల్మెంట్ చేస్తే ఆ బ్యాంక్ క్రెడిట్ బ్యూరోకి వీళ్ళు డిఫాల్టర్ అనేది మెన్షన్ చేస్తారు. సో దే విల్ మెన్షన్ యాజ్ ఎ డిఫాల్టర్ అని ఉంది అంటే కనుక మనకు అసలు లోన్స్ అనేది రావు, రిజెక్ట్ అయిపోతాయి. సో ఏం చేయాలి, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా దీనికి అంటే ఎస్, ట్రై చేయొచ్చు బట్ నాట్ షూర్. సో ఎవరైతే మనం ఏ బ్యాంక్తో అయితే సెటిల్మెంట్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ చేశాను నేను. లైక్ 1 lakh క్రెడిట్ కార్డ్ ఉంటే 50,000కి నేను సెటిల్మెంట్ చేసుకుని పే చేశాను, ఎన్ఓసి తీసుకుంటా. సో ఇప్పుడు అది సిబిల్ స్కోర్లో నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఆ ఎన్ఓసి తీసుకుని బ్యాంక్కి వెళ్ళి సో వీ కెన్ రిక్వెస్ట్ ద బ్యాంకర్. సో బ్యాంకర్ని పొలైట్ వేలో రిక్వెస్ట్ చేసుకొని
రెస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ పే చేస్తే వాళ్ళకి దే విల్ సెండ్ రిపోర్ట్ టు ద క్రెడిట్ బ్యూరో. సో మాకు ఇది ప్రాబ్లం లేదు, క్లియర్ చేసేయచ్చు అని. దెన్ దే విల్ రిమూవ్, డిఫాల్టర్ లిస్ట్లోంచి రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ షూర్, బట్ 50-50 మేబీ. కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు. సో వీ హ్యావ్ టు ట్రై దిస్. ఒకటైతే ట్రై చేయొచ్చు. కొన్ని ఏంటి అంటే మనం పే చేసినా కూడా డిఫాల్ట్స్లో యాడ్ చేస్తారు బ్యాంక్స్. లైక్ లేట్ పేమెంట్స్ అయినా కూడా మొత్తం క్లియర్ చేసినా యాడ్ చేస్తారు. మన దగ్గర ఎన్ఓసి ఉన్నప్పుడు వీ కెన్ రైజ్ డిస్ప్యూట్ విత్ క్రెడిట్ బ్యూరో. వాళ్ళకి మనం మెయిల్ చేసాము అంటే రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు లెండర్తో చెక్ చేసుకుని అవి కూడా రిమూవ్ చేస్తారు. ఏదైనా క్రెడిట్ బ్యూరోలో రిప్రజెంట్ అవ్వడానికి 30 to 45 days టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. సో ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ ఏమైనా తగ్గుతుందా అని. సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి 2 ways ఉంటాయి. లైక్ సెల్ఫ్గా చెక్ చేసుకుంటున్నాం మనం, ఏదైనా సెల్ఫ్గా మన డీటెయిల్స్ ఇచ్చి క్రెడిట్ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటాము. ఈ సాఫ్ట్ ఎంక్వైరీ ద్వారా అయితే క్రెడిట్ రిపోర్ట్లో ఏమీ ఇష్యూస్ ఉండవు. లైక్ మనం ఎన్నిసార్లు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదు. అది హార్డ్ ఎంక్వైరీ అంటాం. అంటే మనం ఏదైనా బ్యాంకుకి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ అప్లై చేసినా మన డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. వాళ్ళు ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నిటితోటి క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ స్కోర్ చెక్ చేస్తారు. సో దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం. అలా చెక్ చేసినప్పుడు మాత్రం సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఎంక్వైరీస్ అయినాయి అంటే దాన్ని క్రెడిట్ యాంగ్రీ బిహేవియర్ అంటాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంక్వైరీ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఈ మంత్ లోన్ అప్లై చేస్తారంటే మళ్ళీ వేరొక యాప్లో లేదా వేరొక బ్యాంక్లో మళ్ళీ లోన్ అప్లై చేయదు. వెయిట్ అంటిల్ 3 to 6 months టైమ్. ఒక దగ్గర రిజెక్ట్ అయిందంటే అన్ని దగ్గర రిజెక్ట్ అవుతుంది. ఆ రీజన్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకుని సో దాని మీద వర్కౌట్ చేసుకోవడమే సొల్యూషన్. సో అసలు బ్యాంక్ లోన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనేది ఐ విల్ డూ 1 more వీడియో. సిబిల్ స్కోర్ కాకుండా ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది ఒక వీడియో చేస్తాను, అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో జస్ట్ రిమెంబర్ దిస్, సాఫ్ట్ ఎంక్వైరీ యూ కెన్ డూ, బట్ హార్డ్ ఎంక్వైరీ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ నెంబర్ ఆఫ్ హార్డ్ ఎంక్వైరీస్ మీ సిబిల్ స్కోర్ని చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో మీకు లోన్ కావాలి అన్నప్పుడు మాత్రమే ట్రై ఎంక్వైరీ. చూద్దాం వస్తుందో లేదో అనే ట్రయల్స్ మాత్రం చేయొద్దు, దానివల్ల మీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది. మేము లోన్స్ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్లో చాలామంది కస్టమర్స్ ప్రొఫైల్స్ రిజెక్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే సో వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి క్రెడిట్ ఎంక్వైరీస్ చేస్తున్నారు, మీరు లోన్స్ అప్లై చేస్తున్నారు. దీనివల్ల క్రెడిట్ ఎంక్వైరీస్ ఎక్కువ అయ్యి హార్డ్ ఎంక్వైరీస్ లోన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మేక్ షూర్, సో మీరు లోన్ ఎంక్వైరీ మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే చేయండి అండ్ టేక్ ఏ గ్యాప్. అండ్ ఎక్కడ ఈ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం. క్రెడిట్ స్కోర్ అనేది, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా మనకి క్రెడిట్ రిపోర్ట్ అనేది క్రెడిట్ బ్యూరోస్ నుంచి వస్తుంది. యాజ్ వీ నో, సిబిల్, ఎక్స్పీరియన్స్, సిఆర్ఎఫ్ఐ, హైమార్క్, ఈక్విఫెక్స్ ఎక్సెట్రా ఇలాంటి క్రెడిట్ బ్యూరోస్ నుంచి మనకి సిబిల్ రిపోర్ట్ అనేది వస్తుంది. అయితే ఒక యాప్లో ఒక స్కోర్ ఉంటుంది, ఇంకొక యాప్లో ఇంకొక స్కోర్ ఉంటుంది, రైట్? మనం చాలాసార్లు చూసుకుంటాం, అరే నాకు ఇందులో ఎంత చూపిస్తుంది, ఇందులో ఏది కరెక్ట్, ఏ స్కోర్ రైట్ అనే క్వశ్చన్ ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది ఈచ్ బ్యూరో ఎలా ఇస్తారంటే వాళ్ళకి దేర్ ఓన్ అల్గారిథమ్స్ ఉంటాయి ఆ స్కోర్ అనేది మెన్షన్ చేయడానికి. దాని బేసిస్లో వాళ్ళు సిబిల్ రిపోర్ట్ అనేది ఇస్తారు. కొన్ని బ్యూరోస్, కొన్ని క్రెడిట్ బ్యూరోస్ ఏంటి అంటే లైక్ 30-35 days టైం తీసుకుంటే, కొన్ని 45 days వరకు టైం తీసుకుంటే రిప్రజెంట్ చేయడానికి. సో బేస్డ్ ఆన్ దట్ సిబిల్ స్కోర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఫాలో అయ్యేది సిబిల్ రిపోర్ట్ కాబట్టి. సో వీ కెన్ డైరెక్ట్లీ చెక్ సిబిల్ క్రెడిట్ స్కోర్ ఇన్ sibil.com, www.sibil.com ఆర్ రిలేటెడ్ యాప్స్. కొన్ని యాప్స్ సిబిల్తో డైరెక్ట్ సిబిల్లోకి వెళ్ళి మన క్రెడిట్ రిపోర్ట్ని రిపోర్ట్ చేస్తుంది. సో త్రూ దట్ యాప్స్ ఆల్సో వీ కెన్ చెక్. ఇది మనం క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల ఎలాంటి సిబిల్ ప్రాబ్లం ఉండదు. క్లియర్? సో ఎందుకు మనకి సిబిల్ స్కోర్ డిఫరెంట్గా చూపిస్తుంది డిఫరెంట్ యాప్స్లో అంటే మేబీ ద డేట్స్ చేంజ్, అల్గారిథమ్స్ అనేది డిఫరెంట్గా ఉండడము అండ్ మనం సెర్చ్ చేసే డేట్స్ డిఫరెంట్గా ఉండడం రీజన్స్ వల్ల మనకి స్కోర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. బట్ ఎనీ యాప్ ఆర్ ఎనీ క్రెడిట్ బ్యూరో సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వడానికి 30 to 45 days టైం పడుతుంది.
దట్స్ ఇంపార్టెంట్. ఈ క్రెడిట్ రిపోర్ట్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ నేను డిఫాల్టర్ అయ్యాను ఆర్ సెటిల్మెంట్ చేశా బ్యాంక్ తోటి. ఇంకా నాకు లైఫ్‌లో లోన్ రాదా? అది చేంజ్ అవ్వదా అంటే అయితుంది. మనకి సెటిల్మెంట్ చేసినవి గానీ ఆర్ లోన్ ఎంక్వైరీస్ గానీ క్రెడిట్ బ్యూరోలో ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే, క్రెడిట్ బ్యూరో అయితే ఎలాంటి డేటాని డిలీట్ చేయదు. ఎలాంటి రిపోర్ట్‌ని ఎడిట్ చేయదు, డిలీట్ చేయదు. కానీ లోన్ ఎంక్వైరీస్ అనేది 2 ఇయర్స్ తర్వాత రిఫ్లెక్ట్ అవ్వవు. లైక్ మనకి సిబిల్ రిపోర్ట్‌లో లోన్ ఎంక్వైరీస్ అయితే 2 ఇయర్స్ తర్వాత రిఫ్లెక్ట్ అవ్వవు. అదే బ్యాంక్ సెటిల్మెంట్స్ కానీ, డిలే పేమెంట్స్ అనేది 7-7.5 ఇయర్స్ మనకి సిబిల్ రిపోర్ట్‌లో వస్తది. మనకి క్రెడిట్ రిపోర్ట్‌లో వస్తది. ఆఫ్టర్ 7.5 ఇయర్స్ తర్వాత ఆ రిపోర్ట్‌లో మనకది రాదు. సో, అదే బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్స్ అవన్నీ అయితే 10 ఇయర్స్ వరకు రిఫ్లెక్ట్ అయితాయి. ఆఫ్టర్ 10 ఇయర్స్ రాదు. సో, ఏదైనా సెటిల్మెంట్ డిఫాల్ట్ అయ్యి మీరు ఒక లోన్ మాత్రం మీరు మంచిగా సిబిల్‌తో ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు అంటే, సో, ఒక 7 ఇయర్స్ తర్వాత మీకు ఎగ్జిస్టింగ్ 700 అబోవ్ స్కోర్ ఉంది అంటే గనుక యూ కెన్ ట్రై ఫర్ ద లోన్. అదే ఎడ్యుకేషనల్ లోన్ అయితే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఎంటైర్ త్రూ అవుట్ లైఫ్. సో, ఎడ్యుకేషనల్ లోన్స్ సెటిల్మెంట్స్ చేయొద్దు. ఎడ్యుకేషనల్ లోన్స్ ఏమన్నా ఉంటే గనక ఇమ్మీడియట్‌గా క్లోజ్ చేసుకోండి. సో, మీకు ఇంకేమైనా సిబిల్ రిలేటెడ్‌గా క్వెషన్స్ ఉన్నా ఆర్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. అండ్ మీకేదైనా లోన్ ఎంక్వైరీ ఉన్నా, ఏమైనా లోన్స్ గురించి కావాలి, లోన్ ఎంక్వైరీ ఉంటే గనక ప్లీజ్ కాంటాక్ట్ నిమ్మ ఫిన్కార్ప్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్.